పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 35 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అయితే జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,708 ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా 35 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అయితే జరిగింది. లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 18,708 ఓట్ల మెజార్టీతో తీన్మార్ మల్లన్న మెజార్టీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్లన్న గెలవాలంటే ఇంకా 31,841 ఓట్లు అయితే కావాల్సిన అవసరం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ పద్మ. గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నిక సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నిక సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు 3వ రోజు కావడంతో పెద్ద ఎత్తున కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. చివరి దశకు కూడా చేరుకోబోతుంది. ఈ రోజు సాయంత్రం వరకల్లా పూర్తి స్థాయిలోని ఎవరైతే విజేతలు ఉంటారో వారిని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 3,30,000 ఓట్లకు గాను ఇప్పటి వరకు సంబంధించినటువంటి ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లలోని ఎవరైతే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు ఈ రోజు ఉదయం సంబంధించినటువంటి కౌంటింగ్ చేయడం కూడా జరుగుతుంది. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే రెండో ప్రక్రియ ఓట్లు ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేస్తున్న క్రమంలోనే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎలిమినేట్ చేస్తున్న క్రమంలోనే ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల్లోని 49 మంది ఉన్నారు. 49 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా మిగతా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. 49 మంది ఎలిమినేట్ కాగా మిగతా అభ్యర్థుల ఓట్లకు సంబంధించి ఈ సంబంధించినటువంటి టేబుల్లోని కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రెండో సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్లలో 48 సంబంధించిన రౌండ్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇక చూసినట్లయితే ఈ 3 అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించుకోవడం జరుగుతుంది. రెండో ప్రాధాన్యత సంబంధించినటువంటి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించిన అభ్యర్థి ఇద్దరు మాత్రమే బరిలో ఉండి పూర్తి స్థాయిలోని వాళ్ళకి సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే మొదటి నుంచి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్లలోని తీన్మార్ మల్లన్నకు 1,22,000 ఓట్లు రావడం జరిగింది. దీనికి సంబంధించి మళ్ళా రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా తీన్మార్ మల్లన్న ఆధిక్యత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి 3,01,000 మాత్రమే సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా జరుగుతున్నది. ఎలిమినేట్ అయిన అభ్యర్థులతో పోను మిగతా అభ్యర్థులని సంబంధించిన ఓట్లు లెక్కింపుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో సంబంధించిన మాదిరిగానే ఇప్పుడు కూడా ఎలిమినేట్ అయినటువంటి సంబంధించిన అభ్యర్థుల ఓట్లు కూడా పైన ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా యాడ్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు స్పష్టంగా ఎక్కడైతే మనం చూస్తున్నామో పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో పూర్తిగా ఎవరైతే ఎప్పటికప్పుడు అభ్యర్థులకు సంబంధించి కానీ ఇక్కడ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళకు క్లియర్గా వాళ్ళకి సంబంధించిన గుర్తులు కానీ సంబంధించినటువంటి టేబుల్స్ ధృవీకరించడం జరుగుతుంది. మనం చూడవచ్చు ఖచ్చితంగా ఏదైతే కేంద్రం వద్ద సంబంధించినటువంటి ఎవరైతే అధికారికంగా ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఆ కౌంటింగ్ సంబంధించిన పూర్తి స్థాయిలోని మనం స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి విజువల్స్ లో కూడా చూడవచ్చు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే 96 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం 4 రౌండ్లు జరిగింది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలోని 50 రౌండ్లు గాను రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా కౌంటింగ్ సంబంధించినటువంటి చూసినట్లయితే 52 మంది సంబంధిత అభ్యర్థులు సంబంధించినటువంటి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పటికీ 49 మంది అభ్యర్థులు కూడా ఎలిమినేట్ అయినటువంటి పరిస్థితి. 49 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా పూర్తి స్థాయిలోని అభ్యర్థులు కూడా మిగతాకు సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ప్రధానంగా ఇక్కడ ఓట్ల లెక్కింపు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తి కావచ్చు. ఇక్కడే రెండవ ప్రాధాన్యత ఓటుకు సంబంధించింది మాత్రమే ఈ అపజయాలకు సంబంధించి చెప్తారు. అది సాయంత్రం ఈ రోజు చివరిగా సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారని కూడా ఎలక్షన్ కమిషన్ వారు సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినట్లయితే గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల ఉత్కంఠం నెలకొన్నటువంటి పరిస్థితి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సంబంధించిన ఓట్లకు సంబంధించినటువంటి డిఫాల్ట్ ఓట్లు కూడా దాదాపు 30,000 ఓట్లు కూడా
చెల్లని ఓట్లుగా ధృవీకరించినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్. ఈ విధంగా చూసినట్లయితే గతంలో ఏదైతే ఓట్లు తక్కువ నమోదయ్యాయి, ఈసారి కూడా ఓట్లు తక్కువ నమోదు చేసుకున్నారు. కానీ ఓటు వేసడానికి పట్టభద్రులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కూడా 30,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించలేకపోయారు. వాళ్ళు డిఫాల్ట్ కింద ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే 3,10,000 ఓట్లు మాత్రమే సంబంధించినటువంటి ఓట్లుగాను ధృవీకరించినటువంటి పరిస్థితి. ఈ 3,10,000 ఓట్లలోని అభ్యర్థులు మాత్రం ఇప్పటికీ ఇంకా 6 గంటల వరకు వాళ్ళ అభ్యర్థులు ఎవరు అనేది ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.